శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. 2 సార్లు ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా పలు కేంద్ర రాష్ట్ర నుంచి కూడా ఉత్తమ ఎమ్మెల్యేగా కూడా కలవపూడి శివరామరాజుకు గుర్తింపు వచ్చింది. అయితే ఈసారి ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. అయినప్పటికీ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రచార శైలి కూడా మనం చూస్తున్నాం. దాదాపు అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం శివరామరాజు గారు ఉన్నారు. సార్, మీరు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు? ఏమంటున్నారు ప్రజలు మీతో? నేను ప్రజల అభిష్టంతో నడుచుకునే వ్యక్తిని. ప్రజలకి ఏదైనా ముందు కష్టం వస్తుందంటే ఆ కష్టం నివారణకి చర్యలు తీసుకుని అప్రమత్తతో ఏమర్పాటుతో ఉండే వ్యక్తిని. ఇక్కడ ప్రతి పేదవాడు కూడా అండగా ఉండే వ్యక్తిని, ఆప్తుడిగా ఉండే వ్యక్తిని. ప్రధానంగా రైతాంగానికి అండగా ఉండి, పేదవర్గాలకు అండగా ఉండి, మహిళలకు ఆప్తుడిగా సోదరుడిగా ఉన్న పరిస్థితి. ఉండి నియోజకవర్గ పరిస్థితులన్నీ నాకు తెలుసు. ఆ పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులకి పరిష్కార మార్గాలు చూపుతూ ముందుకు వెళ్ళాను. అదే ప్రత్యేకించి మాది రైతువారి కుటుంబం, చిన్న కుటుంబం నుంచి మేము పైకి వచ్చాము. ఏదైతే పూరు గుడిసెల నుంచి మేము వచ్చాము. ఉండి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ పూరు గుడిసెని కూడా తొలగించడానికి నేను ఏ రోజు ఇష్టపడలేదు. పూరు గుడిసె ఏదైనా రోడ్డుకి అడ్డొచ్చినా, దేనికైనా అడ్డొచ్చినా పూరు గుడిసెని తొలగించాలంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళకి గృహవసతి కల్పించాకే ఖాళీ చేయండి అని చెప్పి కఠినంగా ఖచ్చితంగా ఉండేవాడిని. అదే రీతిలో పేదలకి అండగా ఉండేవాడిని. అదే రీతిలో పేదలు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎనీ టైం నాకు ఫోన్ చేయటం కానీ, ఆఫీస్కి రావటం కానీ అందరికీ అందుబాటులో ఉండేవాడిని. ఇప్పుడు ప్రజల్లో నా మీద చూపించే అభిమానం, ఆదరణతో నేను మళ్ళీ ఎమ్మెల్యే కింద ఉండి ప్రజలకి సేవ చేయాలి. నేను కూడా ఎమ్మెల్యేగా అధికార పార్టీ తోటి సహకారం తీసుకుంటా. అట్లాగే అవసరమైన చోట ప్రశ్నిస్తాను. ప్రజలందరికీ కూడా అండగా ఉంటాను. ప్రత్యేకించి రైతాంగానికి అండగా ఉంటాను. ఈరోజు మా గ్రామంలో ప్రచారం చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు విజయమ్మ గారు, మన బాయమ్మ గారు, ఈరోజు అమ్మ కూతుర్లు, మన విజయమ్మ గారు భర్త రాజు మా ఊరందరికీ కూడా పరిచయత్తుడు, అందరితోటి సేవకుడిగా అభిమానంగా ఉండే వ్యక్తి. ఆ భర్త కోల్పోవటం, వీళ్ళకి కొడుకులు ఎవరు లేరు, ఒకటే కూతురు బాయమ్మకు కూడా భర్త లేకపోవటం, ఏదో వృద్ధాప్యంలో ఉన్నారు, వీళ్ళకి వసతి లేదు. ఖచ్చితంగా మా జాన్ గారు మేము పూనుకొని వీళ్ళకి వసతోటి ఏర్పాటు చేస్తాం. మేము కూడా ఏదన్నా మీతో పాటు మేము అరగంట నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాం. పండు ముసలి వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తుపడుతున్నారు. అసలు ఎలా సాధ్యమైంది అంటారు ఇది? అంటే మీరు 2 సార్లు ఎమ్మెల్యే గెలిపిన తర్వాత ప్రజల్లో ఉండబట్టేనా ఈ ఆదరణ మీకు? నేను ప్రధానంగా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రజల్లోకి వచ్చాను. స్వచ్ఛంద సేవా సంస్థ ఉన్నప్పుడు ఎవరికైనా ఆపద వస్తే తలుపు తడితే ఇమ్మీడియట్గా మనం సేవ చేసే భావంతో ముందుకెళ్ళాం. వేలాది మందికి వైద్య సాయం అందించాం. అలాగే వందలాది మందికి విద్యాదానం అందించాం. అదేవిధంగా మా ఊరు గ్రామంలో చూసినట్లయితే మేము మా ఫాదరు మదరు మమ్మల్ని ఏలూరు పంపించి చదివించారు. అందరికీ ఆ స్తోమత లేదు కాబట్టి పేదవాళ్ళందరూ కూడా చదువుకోవాలని చెప్పి గ్రామస్తులు, గ్రామ పెద్దలు సహకారంతో మా ఫాదర్ గారుని ముందుకొచ్చి హై స్కూల్ నిర్మాణం చేశారు. హై స్కూల్ ద్వారా నేను గ్రామంలో తిరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా ఎంతో, ఆడపిల్లలు ప్రత్యేకించి అందరూ చదువుకుంటూ ముందుకెళ్తున్నారు. పిల్లల్ని చదివించగలిగామనే ధైర్యం ఉంది. అట్లాగే మా గ్రామానికి కూడా గోదావరికి శివారు అవడంతో నీటి ఎద్దడి ఉండి రైతులకు ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని కూడా అధిగమించడానికి అక్విడేట్ నిర్మాణం చేశాం. మంచినీటి అవసరాలు తీర్చడానికి కూడా పైప్ లైన్ వేసి ఆలం ట్రీట్మెంట్లు చేసి గ్రామానికి చేసాం. ప్రతి పేదవాడికి అండగా ఉంటాను. అట్లాగే రైతుల సమస్యలు తెలిసిన వాడిగా, రైతుల పక్షపాతిగా ఉంటాను. ఈ విజయమ్మ గారికి, బాయమ్మ గారికి గృహవసతి ఏర్పాటు చేసే ఆలోచనతో ముందుకెళ్తాం. ధైర్యంగా ఉండమ్మా, ఇల్లు కట్టి పెడతాం. త్వరలోనే పంపిస్తాను. మనం షెడ్ కట్టుకుని తిరిగి జాన్ గారు ఉంటారు. మీరు గ్రామంలో తిరుగుతున్నారు, మహిళలు స్థానికులు ఇక్కడ ఏమేమి సమస్యలు ప్రస్తావిస్తున్నారు సార్? అంటే ఇక్కడ టీడీపీ గెలిచింది, వైసీపీ అధికారం లేదు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు.
ఎటువంటి సమస్యలు అనేవి మీకు ప్రస్తావిస్తున్నారు సార్ గ్రామంలో? నేను అది అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాను. అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ అభివృద్ధిని ఆపలేదు, అట్లాగే సంక్షేమాన్ని ఆపలేదు. ఎవరికి కష్టం వస్తే దూరంగా లేను. ప్రభుత్వాన్ని ప్రశ్నించాం, అవసరమైన చోట నిరసన చేసాం, ప్రభుత్వ మద్దతు తీసుకున్నాం, అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా చేసాం. ప్రజల అవసరాలు, ప్రజల ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ నన్ను గెలిపించుకుంటారు. గెలిపించుకుంటే వచ్చే అధికార పార్టీ సహకారం తీసుకుంటాను. అవసరమైన చోట ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాను. ఇక్కడ ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా నన్ను మాకు అది చేయి ఇది చేయని ఎవరు కోరరు. ఎందుకంటే గ్రామంలోని సమస్యల పట్ల, గ్రామస్తుల ఇబ్బందుల పట్ల మనం అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రజలందరూ కూడా నేను ఆదరిస్తాను. సో ప్రధానంగా ఉండి నియోజకవర్గం అంటే ఆక్వా రైతులు ఎక్కువ ఉంటారు, కానీ ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆక్వా రైతులకు ఎటువంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడంలో నేను ముందున్నాను. ఎందుకంటే ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగి 24 గంటలు తెచ్చాను, కరెంటు తెచ్చాను. ఆ కరెంటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను అడిగానని చెప్పి ఫస్ట్ ఉండి నియోజకవర్గానికి 24 గంటలు కరెంట్ ఇచ్చాను. తర్వాత పర్మిషన్ కూడా ఇప్పుడు లంచాలు ఉండేవి, రూపాయలు లంచం లేకుండా చేశాను. ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో రామరాజు, ఒకసారి శివరామరాజు ఆలోచించాలి, అందరికీ సీట్లు అనేవి రావడం కష్టం కాబట్టి నాకు ఎప్పుడో భరోసా ఇచ్చారు నువ్వే పోటీ చేయాలని, కాబట్టి ఆయన కూడా నాకు ఈసారికి సహకరించాలని అంటున్నారు. దీనిపై ఏమైనా పునరాలోచించే అవకాశం ఏమైనా ఉందంటారా, లేకపోతే ఇండిపెండెంట్గా వెళ్ళే అవకాశం? ఇంకా ముందు నాకు ఉండి ప్రజలతోటి అనుబంధం ఉంది, బాండింగ్ ఉంది. ఉండి ప్రజల గురించే నేను సేవ చేయడానికి, నేను కూడా ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చాను. ఉండి ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఉండికే ఫిక్స్ అయి ఉన్నాను. ఉండి ప్రజల అభిమానంతో గెలుస్తాను. ఉండి ప్రజలతో బాండింగ్ ఉంది కాబట్టి ఉండి ప్రజల సమస్యల పట్ల, నియోజకవర్గం పట్ల అవగాహన ఉంది కాబట్టి ఉండికి సేవ చేయాలని ఆలోచనతో ఉన్నాను. ఖచ్చితంగా ఉండి ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా అవుతాను. ఎమ్మెల్యేగా అవి ప్రజలకి సేవ చేస్తాను. నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది, ఇటు వైసీపీ, టీడీపీ, ఇండిపెండెంట్గా మీరు. కాకపోతే కొంతమంది రామరాజు వర్గం ఆయనకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఏం చెప్తారు? నేను ఓట్ల గురించి, వ్యక్తుల గురించి నేనేం మాట్లాడను. ప్రజలు ఎవరిని కోరుకుంటే వారిని ఎన్నుకుంటారు. నేను ప్రజల పక్షంలోకి వెళ్తున్నాను. ప్రజలు నన్ను అభిమానించి ఆదరిస్తారని నమ్మకంతో వెళ్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. నేను ఎదుట వ్యక్తుల గురించి, ఎదుట వాళ్ళకి ఓట్లు వచ్చే అవగాహన ఉంది కాబట్టి సమస్యలకి పరిష్కార మార్గాలు ముందే చూపే వ్యక్తిగా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరందరూ కూడా అండదండ ఇచ్చి నాకు ఆశీస్సులు ఇమ్మని చెప్పి రైతాంగాన్ని కోరుతున్నా. అట్లాగే మహిళల పక్షపాతిగా మహిళా సాధికారత సాధించాలనే ఆలోచనతో ఉండే వ్యక్తిగా ఒక అన్నగా అందరికీ అండగా ఉంటాను కాబట్టి మహిళలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నా. అట్లాగే యువత అంతా కూడా, యువత కోరుకునేది నిజాయితీ, నిస్వార్థం, అదేవిధంగా క్రమశిక్షణ, పట్టుదలతోటి అందరికీ అందుబాటులో ఉండాలని యువత కోరుకుంటుంది. యువత ఆకాంక్షకి తగ్గట్టుగా నిజాయితీ నిబద్ధతతో నేను పనిచేస్తాను. అందరికీ అందుబాటులో ఉంటాను. అన్ని సమస్యల పట్ల పరిష్కార మార్గాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకించి నేను ఇండిపెండెంట్ కింద గెలిచి అధికార పార్టీ మద్దతు తీసుకుంటా. అట్లాగే ఏదైతే అవసరమైన చోట ప్రశ్నిస్తాను, అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను కాబట్టి అందరూ, అన్ని వర్గాలు నన్ను ఆశీర్వదించి నాకు విజయాన్ని చేకూర్చమని చెప్పి సవినయంగా కోరుతున్నాను. కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ కూడా నాకు తెలుసు. ముఖ్యంగా ఇక్కడ ఆక్వా రంగం అనేది కుదేలైంది. నేను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఇక్కడ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాను. ఇక్కడ ప్రజలు కూడా నన్ను పూర్తిగా కూడా ఆశీర్వదిస్తున్నారని శివరామరాజు అయితే మనతో చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.